ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా అదృష్టం రేఖాటంలో ఈ మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో వృషభ రాశి వారికి ఒకసారి గవ్వలేసి చూద్దాం. గవ్వలు 1, 2, 3, 4 బోల్తా పడ్డాయండి. 4 బోల్తా పడ్డాయి, 1 చిత్తా పడ్డాయి. చిత్తా పడ్డది ఒకరి సాకారం ఉన్నది కానీ అదృష్టం రేకాటం. ఇది పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దళితుని కాదండి. మీరు ఇక్కడ అత్తమాలకి మీరు ఎంతో సేవా చేద్దామని అనుకుంటారు. మీకు అంత ధర్మం ఉంది మీ పేరు మీద. అత్తమాల పేరు కూడా నిలబెడతారు, ఇక్కడ అమ్మనైన పేరు కూడా నిలబెడతారు. మీ కళ్యాణ బలం అదృష్టం రేకాటంలో తొందరగానే ఉంది. మీ మ్యారేజ్ బలం పెళ్ళి అనుకోకుండా అవుతుందండి. కొందరు ఇష్టం ఉంటుంది, కొందరు ఇష్టం ఉండదు. అట్లా అయిపోతుంది మీ కళ్యాణ బలం. కడాకడి మీద అయిపోతుంది మీ మ్యారేజ్ బలం. రాయి పలగకుండా కట్టె ఇరగకుండా కడాకడి మీదనే అవుతుంది. వాళ్ళు పెట్టాలి ఇల్లు పెట్టాలన్నట్టు లేదు. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచిగానే జరుగుతుంది. కానీ తొందర పడకూడదు, నిదానం చేయండి. మీ అనుకున్న పనుల్లో కానీ మీ కళ్యాణ రేకాటంలో కానీ మధ్యలో మస్తు మంది పుల్లలు పెట్టాలని చూస్తారండి. మీ కళ్యాణంలో మీ సంసారంలో కానీ మస్తు మంది పుల్లలు పెట్టాలని చూస్తారు. వాళ్ళ మాటలు మీరు విన్నారంటే మీ సంసారం అయిపోతుంది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మీ అరకత్ బరకత్తులో కానీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయండి. కానీ మీకు తులసిలో కొడుకే పుడతాడండి, అదృష్టవంతుడు అవుతాడు. కానీ మీ హంసకడియ కూడా బాగుంటుంది. కానీ మీకు అక్కడిక్కడే శోభలు ఉండవండి. శోభతి పడితే ఒకంతోనే శోభతి చేయాలి, ఇద్దరితో ముగ్గురితో మాత్రం శోభతి చేయకండి. కానీ మీ అదృష్టం రేకాటం అన్నదానం పరిధానం మంచిగుంది. భగవంతునికి ఇచ్చిన అన్నం, భగవంతునికి ఇచ్చిన 5 అగరబత్తులు ముట్టించండి. మీ ఉన్న దరిద్రం అనేది మొత్తం తొలగిపోతాయి. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి. మీరు పెద్దలకు గౌరవం కూడా ఇస్తారు. మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇలా ఉంది అని మురిసే మనసులు కారు. సత్యం ఇలా ఉంది అని మురిసే మనసులు కారు. ఇలా లేదని నారాజుగా ఉండే మనసులు కారు. ఉన్న ఒకటే మాట, లేకున్నా ఒకటే మాట ఉంది. మీ కళ్యాణమై కూడా సుఖపడే జీవితం లేదండి. తొందరగానే ఏరే కాపురం పెడతారండి. ఏరే కాపురం అంటే స్థలం మార్చి ఏరే స్థలంలో ఉంటారు. వేరే స్థలంలో ఉంటారు. ఒక ఇల్లు కొత్తదన్నా తీసుకొనన్నా ఉంటారు, లేకుంటే రెంట్ కన్నా ఉంటారు. ఆ ఇంట్లో మీకు మంచిగా ఉందండి. ఉన్న సమయం మంచిగా ఉంటుంది కానీ చెడేమో ఉండదు. ఏం టెన్షన్ తీసుకోకండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. మీ కోరిక రేకాటంలో శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది. చాలా టెన్షన్ ఆలోచన రేఖ అనేది మొత్తం దూరం అయిపోతుంది. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుడు మీకు కాపాడతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. మీకు ఎక్కడ పైన మీకు మంచిగా ఉంది. కోరిక రేకాటంలో మంచిగా ఉంది. జై శ్రీరామ్.